ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త 10వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకుందాం. చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశములకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకును బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమయ్యను. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా స్వస్థత కలిగిందంటే మనం ఏమనుకుంటామంటే, నేను చేశాను కాబట్టి అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనము ఏదైనా ఒక అవసరం కోసం ప్రార్థన చేసినట్లయితే నేను చేశాను కాబట్టి ఆ పని జరిగింది అన్నట్టుగా మాట్లాడుకునేవారుగా ఉన్నాం. అయితే శిశువులకి కూడా దేవుడు దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో. అయితే కొన్ని ఉపవాసముతో పోగొట్టే దెయ్యాలు కూడా ఉన్నాయని దేవుడు తెలియపరిచేవాడిగా ఉన్నాడు. అయితే దెయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదు, కానీ మీ పేర్లు ఎక్కడుండాలంట? పరలోకములో ఉండాలంట. ఎక్కడుండాలి? మీ పేర్లు పరలోకములో ఉండాలి. పరలోకములో ఉండాలంటే దేవుని సముఖమందు ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఆ గ్రంథములో మన పేర్లు లెక్కించబడాలంటే దానికి తగ్గ జీవితాన్ని మనము జీవించే వారిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకి అన్ని అధికారాలు ఉన్నా కొన్ని పనులు మనకి సాధ్యము కావు. అవి సాధ్యం అవ్వాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అధికారం అంతా మన చేతిలో ఉన్నా కూడా కొన్ని పనులు మనకి సాధ్యము కావు. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళి అడిగినట్లయితే ఆ పనులు సాధ్యమవుతాయి. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ విషయంలో అయినా సరే, నీ కుటుంబ సమస్య అయినా సరే, ఆరోగ్య సమస్య అయినా సరే, ఇంకా ఏ విషయంలో అయినా సరే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ అది మనము పొందుకోవాలంటే ఎలాగుండాలంట? పరలోకములో మన పేర్లు లెక్కించబడేటట్లు మనము విశ్వాసము కలిగి నమ్మకముతో నిరీక్షణతో జీవించే వారిగా ఉండాలి. కొన్ని చోట్ల ఏమంటాడంటే, నేను దేవునికి మొరపెడుతున్నాను, ఆయన నాకు చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది కాబట్టి నేను ఏమీ లేకుండా ఉన్నాను అంటాడంటే, భయపడకుండా ఉన్నాను అంటాడు కదండి. అంటే నాకు ఈ ప్రాబ్లం నుంచి దేవుడు నాకు విడిపించేస్తాడు, ఎందుకంటే నేను ఆయనకి అప్పగించుకున్నాను, అందుకోసం నేను భయపడను. అయితే ఆ నమ్మకం మనలో ఉందా? ఆ నమ్మకం మనలో ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా కూడా ఆయన యందు నమ్మిక ఉంచుతాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల బట్టి నుంచి జరగలేని మార్పు దేవుడు ఇప్పుడు నీ కుటుంబంలోని, నీ ఇంటిలోని, నీ యొక్క జీవితంలోని ఆయన తేవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడంటే పరలోకానికి సంబంధించిన తగిన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే. పరలోకానికి సంబంధించిన తగిన జీవితం అంటే నువ్వు ఎప్పుడైతే వెలిగించబడుతున్నావో ఆ వెలుగు అందరికీ పంచేటట్లు, ఆ విశ్వాసం అందరికీ కనబడేటట్లు, దేవునికి కనబడేటట్లు మనము నమ్మకముగా, నీతిగా, యథార్థముగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి జరగలేని మార్పు కూడా దేవుడు నీ కుటుంబంలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి. ఎందుకంటే ఇక్కడ కొంతమంది సువార్త పనిలో సాగుచున్న వారి యొక్క పేర్లు ఎక్కడ రాస్తున్నాడండి? జీవ గ్రంథంలో వారి పేర్లు లెక్కించబడ్డాయి అంటున్నాడు. జీవగ్రంథం ఎక్కడుందండి? దేవుని సముఖమునందు ఉంది. ఒకనొక దినమందు ఆయన తీర్పు వచ్చినప్పుడు, ఆ గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు ఎవరి పేరైతే వారిలో ఆ గ్రంథంలో ఉందో వారికి రెండో మరణం నుంచి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఈ వాక్య సారాంశం ఏంటంటే, నువ్వు రెండో మరణానికి వెళ్ళకుండా
దేవుడు నిన్ను తప్పించడానికి నీ కోసం నా కోసం అన్ని సిద్ధపాటు చేసి నువ్వు మారు మనసు పొందుతావని, దేవునికి ఇష్టకరంగా జీవిస్తామని, పరలోక సంబంధమైన పనులు మనం బుర్ర నిండా పెట్టుకుంటామని, దేవుడి యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తామని దేవుడు నీ కోసం నా కోసం చనిపోయేవాడిగా ఉన్నాడు. మనమైతే లోకానుసారమైన ఆశల కోసం పోరాడకుండా దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకంతో నిరీక్షిద్దాం. దేవుడిచ్చే మార్పును, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడడానికి ఎలా ప్రవర్తించాలో అది నేర్చుకునే వారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.